ప్రతివారం డిఫెన్స్ రౌండప్లోని బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ వారం ఒక పరమవీర చక్ర గురించి గిరిధర్ గారు మనకి చెప్పబోతున్నారు. కార్గిల్ వార్ అనగానే మనం చాలామంది సైనికులు మన మెదడులో వస్తూ ఉంటారు. విక్రమ్ బాత్రా గారు కానివ్వండి, లేకపోతే పద్మపాణి ఆచార్య గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది యంగ్ ఆ టైంలో చాలా యువకులు మన దేశాన్ని ఎంతో వీరోచితంగా కాపాడి శత్రువులని వాళ్ళది ఏదైతే ఏముందో ఫుల్ఫిల్ అవ్వకుండా ఆపిన ఎంతోమంది బ్రేవ్ హార్ట్స్ ఉన్నారు. అలాంటి బ్రేవ్ హార్ట్ ఒక ఆయన సంజయ్ కుమార్. ఆయన ఎవరు, ఏంటి, ఆయన చేసిన పోరాటం ఏంటో గిరిధర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సంజయ్ కుమార్ కార్గిల్లో ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్. ఆయన చేసిన అక్కడ పోరాటం ఏంటి, దాని ఫలితం ఎలా ఉంది అనేది చెప్పండి సార్. సుబేదార్ సంజయ్ సింగ్ ఆయన హిమాచల్ నుంచి వచ్చారు. ఆయన బిలాస్పూర్ నుంచి వచ్చారు. కొంతకాలం ఆయన ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్గా పనిచేశారు. ఆయన అంకుల్ ఒక ఆయన ఆల్రెడీ ఫోర్సెస్లో ఉన్నారు. ఆయనకి ఎంతో కాలంగా మళ్ళీ సైన్యంలో చేరాలని చాలా ప్రయత్నాలు చేశారు. 3 అటెంప్ట్స్ తర్వాత కానీ ఆయనకు 4వసారి ఆయనకు ఛాన్స్ దొరకలేదు. ఫైనల్గా ఆయన ఆర్మీలో చేరారు. దానికి జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్, జాక్ రైఫ్ అంటారు, జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో 13 బెటాలియన్లో ఆయనని ఉద్యోగం నియమించారు. ఆయన్ని కార్గిల్ యుద్ధం వచ్చేసరికి కార్గిల్ యుద్ధంలో ఆయనకు ఒక కీలకమైనటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. కార్గిల్ ప్రాంతంలో చూసామంటే అక్కడ యాక్చువల్గా కార్గిల్ అంటాం, కానీ కార్గిల్ చాలా రమారమి ఒక 30-40 కిలోమీటర్ల స్ట్రెచ్లో యుద్ధాలు జరిగాయి. దాన్ని కార్గిల్ మేజర్ టౌన్. అక్కడ యాక్చువల్ యుద్ధం అనేది ద్రాస్ దగ్గర జరిగింది. ఇన్కర్షన్ ద్రాస్లో జరిగింది. కార్గిల్ దగ్గర ఒక పాయింట్లోనే వల్నరబిలిటీ ఉంది, మిగతా అంతా కూడా ద్రాస్ చాలా వల్నరబుల్ ఉన్నాం. వీళ్ళ ఇన్కర్షన్స్ అన్నీ కూడా ద్రాస్లో జరిగినాయి. పక్కనే ఇంకోటి ముష్కో వ్యాలీ అని ఉంది, అక్కడ జరిగాయి. తర్వాత బటాలిక్ సెక్టర్లో జరిగాయి, డిఫరెంట్ సెక్టర్స్లో జరిగాయి. కానీ మనం దాన్ని కార్గిల్ యుద్ధం జనరల్గా చెప్తాం అది. బట్ ఇన్ని సెక్టర్స్ జరిగాయి. కార్గిల్ టౌన్ వాళ్ళ చేతిలో పడలేదు, కానీ ద్రాస్ టౌన్ వాళ్ళ అధీనంలోకి వచ్చింది. కొండ మీద కూర్చున్నారు, కింద ద్రాస్ ఉంది. సో ద్రాస్ కంప్లీట్గా వాళ్ళ అధీనంలో ఉండింది. అది అక్కడి నుంచి మన నేషనల్ హైవే పెడుతుంది. అలాగే ముష్కో వ్యాలీ దాని పక్కనే. ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ముష్కో వ్యాలీలో ఒక ఫీచర్ అంటే కొండలకి వాళ్ళకి దానికి పేర్లు లేవు, అన్నిటికీ పేర్లు లేవు. ఏదో టైగర్ హిల్ అని ఒక దానికి పేరు ఉంది, మిగతా వాటికి అన్నిటికి కూడా ఏదో ఫీచర్ పేర్లు పెట్టారు. 4155 అంటారు, 4114 అంటారు, ఏదో ఇటువంటి పేర్లు ఏదో పెడతారు. దానిలో ఒక ఫీచర్ 4875 అన్నటువంటి ఫీచర్, దానికి ఏదో ఫ్లాట్ టాప్ అని పేరు పెట్టారు. అంటే ఇటు కొసగా ఉండకుండా ఏదో కొద్దిగా ఫ్లాట్ ఉంది, దాని ఏదో ఫ్లాట్ టాప్ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు. అక్కడ బంకర్స్లో వీళ్ళ పాకిస్తానీ ఇన్ఫిల్ట్రేటర్స్ వాళ్ళు అక్కడ కూర్చొని అక్కడి నుంచి ఫైరింగ్ చేస్తున్నారు. దాన్ని క్యాప్చర్ చేయమని చెప్పి ఈయన జేకే రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ రైఫిల్ 13 బెటాలియన్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈయన టీంతో వెళ్ళారు. చూస్తే వాళ్ళు అక్కడి నుంచి ఒక 100-150 మీటర్లతో నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తున్నారు. వీళ్ళు పిన్ అయిపోయారు, కదలలేకపోతున్నారు, రాళ్ల వెనకాల దాచుకున్నారు. వాళ్ళు ఫైరింగ్ ఆపితే కానీ వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఈయన అది అదును చూసుకుని చాలా సర్క్యూటస్ రూట్ తిరిగి వేరే రూట్లో వెళ్ళి వాళ్ళ కంట కనపడకుండా చాలా కష్టమైనటువంటి రూట్ తీసుకొని ఆయన పాక్కుంటూ వెళ్ళి వాళ్ళని ఒక్కసారిగా అటాక్ చేశారు. అటాక్ చేయగానే ఈయన మీద వాళ్ళు తిప్పి షూట్ చేశారు. ఈయనకి బుల్లెట్స్ తగిలాయి. ఇక్కడ ఏంటంటే మన చేతిలోను తర్వాత ఛాతిలోను బుల్లెట్స్ తగిలాయి. ఆయన చేతితోటి హ్యాండ్ కాంబాట్ తోటి ముగ్గురిని చంపేశాడు. ఆయన అంటే ఎటువంటి సాహసం ప్రదర్శించి ఉండాలి ఆయన. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచే రైఫల్స్ తీసుకొని ఆటోమేటిక్ రైఫల్స్ ఏమున్నాయో తీసి వాళ్ళని ఫైర్ చేయడం మొదలుపెట్టారు. నెక్స్ట్ బంకర్లోకి వెళ్ళారు. ఆయన రక్తం కారుతూనే నెక్స్ట్ బంకర్లో ఉన్న వాళ్ళది మషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మషిన్ గన్స్ ఈయన రాగానే చూసి వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. పారిపోతున్న వాళ్ళు ఆయన చంపేశాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఎవాక్యువేట్ చేస్తామంటే కాదు ముందర న్యూట్రలైజ్ చేయండి వీళ్ళని అని చెప్పి వెయిట్ చేశాడు ఆయన. సో వీళ్ళందరూ మళ్ళీ ఆయన బెటాలియన్ అంతా కూడా వచ్చేసి ఇమ్మీడియట్గా అది ఆయన టీం అంతా కూడా అక్కడ వచ్చి ఈ ఏరియాని అంతా వాళ్ళు శానిటైజ్ చేసి కంప్లీట్గా దాన్ని క్లియర్ చేసేసి మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమున్నారు, ఇంకేమైనా బంకర్స్ ఉన్నాయా అవన్నీ చెప్పి ఆల్ క్లియర్ అన్న తర్వాతనే ఆయన ఎవాక్యువేట్ చేశారు. కానీ అదృష్టవశాత్తు ఆయన బతికారు. లేకపోతే అంత బ్లీడింగ్కి చనిపోవాల్సింది. ఆయన బతికారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. ఆయన పూనాలో ఉన్నటువంటి మిలిటరీ కాలేజ్లో ట్రైనింగ్ కాలేజ్లో ఆయన ఉన్నారు ప్రస్తుతానికి. మామూలుగా చనిపోయిన వాళ్ళకి మనం అవార్డులు ఇస్తాం, అటువంటిది పరమవీర్ చక్ర ఇచ్చారని. అందుకే ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలకు హయ్యెస్ట్ మిలిటరీ అవార్డు ఆయనకు దక్కింది. అది అసలు పరమవీర చక్ర వచ్చి బతికిన వాళ్ళు చాలా చాలా తక్కువ, అరుదు. దాంట్లో కూడా ఈయన ఏకైక వ్యక్తి ఇంకా సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తి.
కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం. చనిపోతేనే పరమవీర చక్రం వస్తుంది అనుకోవడం కూడా తప్పది. బతికి ఉన్న వాళ్ళు కూడా అంత సాహసోపేతంగా యుద్ధం చేసి వాళ్ళు బతికారు, శత్రువుని జయించారు. ఒక విధమైనటువంటి ప్రేరణ వాళ్ళ టీంకి అందరికీ ఇచ్చినటువంటి వ్యక్తులు చాలా అరుదు మనకు. వాళ్ళలో మనకు సంజయ్ కుమార్ గారి యొక్క సాహసం అన్నది చాలా అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇది ఎప్పుడో గాథలుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎస్పెషలీ పరమవీర చక్ర అన్నది చాలా తక్కువ మందికి వచ్చాయి. కాబట్టి వాళ్ళ కథలన్నీ కూడాను చాలా సీరియస్గా ఇప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలో చెప్పడం కావచ్చు, లేదా మన వార్ మెమోరియల్స్లో వాళ్ళకి స్పెషల్గా వాళ్ళ ఫోటోలు వాళ్ళ బస్ట్స్ అన్నీ పెట్టి చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ భారతీయ మిలిటరీ హిస్టరీలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఇది. కాబట్టి ఆయన చేసిన ఏదైతే చర్య ఉన్నదో దాన్ని మనం అందరం గర్వించాలి, గౌరవించాలి. ఆయనకు మనం అందరం కూడా సెల్యూట్ చేద్దాం. నిజమే సార్. ఎందుకంటే మనం మామూలుగా కార్గిల్ వార్ అనగానే మనకి చాలామందికి గుర్తొచ్చే పేర్లు ఏంటి అంటే బాత్రా గారు కానివ్వండి, పద్మపాణి ఆచార్య గారు, ఇలా అమరులైన వాళ్ళే. కానీ నిజంగా అందులోంచి సర్వైవ్ అయి బయటకు వచ్చిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫిగర్స్లో ఈయన కూడా ఉన్నారు. సో నిజంగానే వీళ్ళ పోరాటమే నిజానికి చెప్పాలంటే ఎవ్రీడే నిజానికి అందరూ తలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పోరాటం ఫలితమే ఈరోజు మన అందరం ఇలా ఉన్నాం. సో వి ఆల్ ఆర్ రియల్లీ ఇండెటెడ్ టు దెమ్ ఒక రకంగా చెప్పాలి అంటే. మామూలుగా యుద్ధం అనగానే ఒక సోల్జర్ అనగానే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు వాడే ఆయుధాలే గుర్తొస్తాయి. ఆయుధాలు ఎంత ముఖ్యమో దానితో పాటు వాళ్ళకి ఉండే ఒక షీల్డ్ అది కూడా అంతే ముఖ్యం. కానీ దురదృష్టవశాత్తు మన సైనికులకి, భారతీయ సైనికులకి ఈ హెల్మెట్లు, ఆ షీల్డ్లో భాగమైన హెల్మెట్ ఏదైతే ఉందో కొన్ని దశాబ్దాలు వాళ్ళకి చాలా నాసిరకం రావడం, దానివల్ల వాళ్ళు ఎంతోమంది అమరులు అవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నో భారతీయ సంస్థలు వీటి మీద దృష్టి సారించడం వల్ల ఎన్నో మన ఇండియన్ కంపెనీసే హెల్మెట్స్ ఇస్తుండడం వల్ల ఎంతోమంది సైనికులకి అది ఒక నిజంగానే ఒక కవచ్లానే నిలబడుతూ వచ్చింది. అందులో భాగంగానే ఎంకేయూ కంపెనీ అనే ఒక కంపెనీ తయారు చేసిన హెల్మెట్ గురించి గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఎంకేయూ తయారు చేసిన క్యాబ్రో హెల్మెట్, దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా మన సైనికులకి ఎంతోమందికి వాళ్ళు కేవలం ఒక నాసి రకమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కానివ్వండి, హెల్మెట్ వల్ల అమరులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి దాని నుంచి ఇప్పుడు ఇది నిజంగానే కాపాడుతోంది అనొచ్చా? అంటే మనకు మనిషి శరీరంలో 2-3 ప్రాంతాల్లో కనుక బుల్లెట్ తగిలితే బతకడం ఇంపాసిబుల్. ఒకటి ఛాతీలో తగిలితే, ఎందుకంటే ఒకసారి హార్ట్ పియర్స్ అయిందంటే కనుక మనిషి బతకడం ఇంపాసిబుల్. రెండవది తల, బ్రెయిన్ పియర్స్ చేసి వెళ్ళిపోయిందంటే ఇంకా బతకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ 2 ప్రాంతాలు చాలా క్రిటికల్. ఇవి కాకుండా ఇతరత్ర ప్రాంతాల్లో కడుపులో తగిలినా, కాళ్ళకు చేతులకు తగిలినా, ఇంకా ఇటు సైడ్ లంగ్స్లో తగిలినా రికవర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కూడా చనిపోవచ్చు ఎక్కువ బ్లీడింగ్ ఉంటే, కానీ బట్ అది ఛాన్సెస్ ఇంకా మెరుగుపడతాయి. కాబట్టి తల అనేది చాలా క్రూషియల్. తల మీద అటాక్ తగిలితే కనుక చాలా ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ బుల్లెట్ ఒకటే కాకపోవచ్చు, దానికి అక్కడైనా గ్రానైట్ పేలొచ్చు. గ్రానైట్ పేలితే దానివల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్ కూడా దాని మీద తగులుతుంది, తలకు తగులుతుంది. ఆ ఇంపాక్ట్ వల్ల కూడా నంబైపోయి లోపల క్రాక్ రావచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. వీటిని అన్నిటిని తప్పించుకోవడానికి చాలా అత్యాధునికమైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. హెల్మెట్లు అన్నది ఈ రోజుది కాదు, ఆల్మోస్ట్ యుద్ధాలు మొదలైనప్పటి నుంచి ఉన్నాయి. మనం గతంలో యూరోప్లో చూసుకున్నా, మన దేశంలో చూసుకున్నా, ఏ మ్యూజియంలోకి వెళ్ళి చూసినా మెటల్ హెల్మెట్స్ ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఉన్న కత్తులు, ఈటలు ఇవి ఉండేవి. కాబట్టి అవి తగిలితే కనుక వాళ్ళకి దెబ్బలు తగలకుండా, రక్తం రాకుండా వాళ్ళు తప్పించుకోవడానికి ఇవన్నీ వాడుకున్నారు. చైన్స్ ఉండేవి, మొహమ్మద్ వాళ్ళు కొడితే కనుక చైన్ తగిలేది, మొహం తగలకుండా, ఇటువంటివన్నీ పెట్టుకున్నారు. కానీ అది ఎప్పుడో చిన్న కత్తులు యుద్ధం చేసేటువంటి రోజుల్లో అవి. క్రమేపీ బుల్లెట్ల శకం వచ్చేసరికి బుల్లెట్లను ఎలా తట్టుకోవాలి అని చెప్పి హెల్మెట్స్ రావడం మొదలుపెట్టాయి. అంతకంటే ముందర వీళ్ళు కింద పడి దెబ్బ తగలకుండా హెల్మెట్లు ఉండేవి, కానీ బుల్లెట్ అయితే చనిపోయేవాళ్ళు. క్రమేపీ దాంట్లో ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఏమైందంటే బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మన దేశంలో మనం ఎవరు తయారు చేయలేదు. ఎస్పెషలీ భారత ప్రభుత్వ రంగ సంస్థలు అయితే దాని మీద పెద్దగా దృష్టి సారించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఎం కుమార్ ఉద్యోగ్ లిమిటెడ్, దీని గురించి మనం గ్లోబల్ రౌండప్లో కూడా చాలాసార్లు చర్చించుకున్నాము. డిఫెన్స్ రౌండప్లో ఈ కంపెనీ గురించే మనం ఆల్రెడీ ఒకసారి కంపెనీ సెగ్మెంట్లో మనం చర్చించుకున్నాము. వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఇది హెల్మెట్ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇది
లిటరల్గా చూస్తే నేటోలో ఉన్నటువంటి వాళ్ళ రైఫల్స్ అన్నిటిని కూడా కౌంటర్ చేయగలదు. 7.56 క్యాలిబర్ కావచ్చు, 5.51 క్యాలిబర్, ఇవన్నీ కూడా నార్మల్గా అన్ని సైన్యాలు వాడేటువంటి వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కౌంటర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ స్నైపర్ లైఫర్ లాంటివి హయ్యెస్ట్ క్యాలిబర్లో పెట్టి కొడితే కనుక బహుశా అది చాలా అవ్వచ్చు. కానీ నార్మల్ కాంబాట్లో ఎవరెవరు ఎటువంటి అస్త్రాలు వాడతారో అన్ని వెపన్స్, అన్ని రైఫల్స్కి, అన్ని గన్స్కి, అన్ని పిస్టల్స్కి వాడేటువంటి క్యాలిబర్ బుల్లెట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళు తయారు చేశారు. ప్లస్ చాలా లైట్ వెయిట్, దాంట్లో స్మాలెస్ట్ సైజ్ 1.5 కిలోస్ మాత్రమే. సరే, పెద్ద తల ఉన్నవాళ్ళు, ఇంకా ఎక్కువ ఇది దానికి మెటీరియల్ ఉన్నవాళ్ళు 1.8 కిలోస్. మరి పెద్ద శరీరం ఉన్నవాడు 1.8 ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు వాడు. సో అటువంటిది దాన్ని. ప్లస్ దీంట్లో ఫీచర్స్ ఏంటంటే దీంట్లో మీరు చాలా ఇంకా యాడ్ చేయొచ్చు. దీంట్లో కమ్యూనికేషన్ డివైడ్ యాడ్ చేయొచ్చు. బహుశా మీరు ఎక్కడున్నారు, మీరు ఈ యొక్క జీపీఎస్ సిగ్నల్ ఇవ్వడానికి కావాల్సినది, లేదా కెమెరా పెట్టొచ్చు అక్కడ, మీరు ఎక్కడ వెళ్తున్నారు చూసి మీ కమాండర్ చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు మీకు. అక్కడి నుంచి కమ్యూనికేషన్, మీరు ఏం మాట్లాడడానికి దానికి లింక్ చేసుకోవచ్చు. తర్వాత దానికి షీల్డ్ పెట్టుకోవచ్చు. బహుశా అక్కడ పురుగులు ఇవన్నీ తిరుగుతుండొచ్చు, ఆ ప్రాంతంలో మీరు షీల్డ్ పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చే అవసరం ఉండొచ్చు. కాబట్టి ఎన్నో దాన్ని యాడ్ చేయొచ్చు, ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. టార్చ్ పెట్టచ్చు, ఏదో గోలాకు వెళ్తున్నారు, ఎక్కడో డార్క్ ప్లేస్లో వెళ్తున్నారు, రాత్రి వెళ్తున్నారు, టార్చ్ వేసుకొని వెళ్ళాలనుకుంటే అవసరం ఉండొచ్చు. కాబట్టి మల్టిపుల్ ఫీచర్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇటువంటిది ఒక వర్సటైల్ హెల్మెట్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఫైనల్గా భారత మిలిటరీ అన్నది ఇప్పుడు కొనడం మొదలుపెట్టారు. గతంలో మనం ఈవెన్ మన దేశంలో తయారైన షూస్ కూడా ఏదో యూరోప్కి ఎక్స్పోర్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఉండేది మనకి. మనోహర్ పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇవన్నీ మార్చడం మొదలుపెట్టారు ఆయన. సో ఆ దిశగానే దీన్ని మెల్లిమెల్లిగా మనం లోకల్ ఇండస్ట్రీ పెరగడంలో మనం చూసాం. మనం అదే ఒక సక్సెస్ స్టోరీ కూడా ఎం కుమార్ ఉద్యోగ్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా వీళ్ళు ఇప్పుడు మొదలుపెట్టారు వేరే వేరే దేశాలకు ఇవ్వడానికి. సో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే సేమ్ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ వీళ్ళు సర్దార్జీలకు తయారు చేస్తున్నారు, సిక్కులకి. ఎందుకంటే మామూలు తలలా ఉండవు, వాళ్ళకి కొప్పు కట్టుకుంటారు. సో కొప్పుకి మళ్ళీ అడిషనల్ వాళ్ళు ఇవ్వాలి, ప్లస్ ఆ బుల్లెట్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉండాలి దానికి. కాబట్టి ఇది ఏకైక కంపెనీ సిక్కులకు తయారు చేసే హెల్మెట్లు, వాళ్ళకి కావాల్సిన హెల్మెట్లు తయారు చేసే కంపెనీ ఏకైక కంపెనీ ఇది. సో అందుకని ఈ బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ అన్నవి చాలా క్రూషియల్. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్స్ గురించి మనం గత డిఫెన్స్ రౌండప్లో మనం చర్చించుకున్నాం. మనం బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ గురించి చర్చించుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకంటే కెపాసిటీ బిల్డింగ్కి, మన సైనికుడి రక్షణకు మనం చేస్తున్నాం. ఇవి ఉన్నప్పుడు అతను నిర్భయంగా వెళ్ళి అటాక్ చేస్తాడు. ఒక్కోసారి ఏమవుతుందంటే నేను అక్కడ ఫైరింగ్ లైన్లో వెళ్ళానంటే నాకు బుల్లెట్ తగిలి చనిపోవచ్చు అని భయం ఉండొచ్చు అతనికి. వెనక నుంచి ఫైరింగ్ అవుతున్నప్పుడు అది కవర్ చేసుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, నేను వెళ్ళానంటే నాకు ఫైర్ చేస్తే నేను చనిపోవచ్చు అనుకున్నప్పుడు అతను రిస్క్ తీసుకొని కొంచెం ఆగొచ్చు. కానీ ఇప్పుడు నాకు బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉంది, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఉంది, నేను వెళ్తే నాకు ఏం అవ్వదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అతను వెళ్ళి ఫర్దర్ కాంబాట్ ఆపరేషన్స్ అతను చేయగలడు. కాబట్టి ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా సైంటిస్ట్ కానీ, మన ప్రభుత్వం కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ భారతదేశంలో ఆత్మనిర్భరత పెంచుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పబ్లిక్ సెక్టరే కాదు, ప్రైవేట్ సెక్టర్ కూడా చేదోడవాదోడుగా పనిచేస్తున్నది. మన ఇండస్ట్రీ, అలాగే మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే మన అకాడమియా, ఐఐటీస్ లాంటివి కూడా దీంట్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ యొక్క ఎకోసిస్టమ్ అనేది భారతదేశంలో అద్భుతంగా డెవలప్ అవుతోంది. దాని యొక్క సక్సెస్ స్టోరీనే ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్, ఎం కుమార్ ఉద్యోగ్ లిమిటెడ్ యొక్క హెల్మెట్స్ అని మనం అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.